దొరుకుతున్నాయి. వెండి దొరుకుతుంది, బంగారం దొరుకుతుంది, బొగ్గు దొరుకుతుంది, రాగి దొరుకుతుంది, ఇనుము దొరుకుతుంది. ఇవన్నీ కూడా గనులలో మన కొరకు దేవుడు దాచిపెట్టాడు. ఇవన్నీ దొరుకుతున్నాయి, కానీ జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది? 20వ వచనంలో చూద్దాం. అట్లైన జ్ఞానం ఎక్కడి నుండి వచ్చును? వివేచన దొరుకు స్థలము ఎక్కడ? ప్రశ్నిస్తుంటున్నారు మానవుడు. అప్పుడు చివరికి యెహోవా యందలి భయభక్తులే జ్ఞానము. ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయి? భూమిలో దొరుకుతాయి మనకు. ఇవన్నీ భూమి నుండి మనకు వస్తున్నాయి. భయభక్తి ఎక్కడ దొరుకుతుంది? ఇక్కడ దేవాలయములో, దైవ గ్రంథములో, దైవ సేవకుల ద్వారా దైవ జ్ఞానం మనకు దొరుకుతుంది. ఈ దైవ జ్ఞానం ఎప్పుడైతే మనం ఆస్వాదిస్తామో ఇంకా లోకంలో మనకు కావాల్సిన అన్ని సబ్జెక్ట్స్ కూడా మనకు అర్థమవుతాయి. ఈ వివేకము ద్వారా, ఇక్కడ సంపాదించుకున్నటువంటి జ్ఞాన వివేక బుద్ధి ద్వారా మంచి నడవడి అనేది బయట మనకు లభిస్తుంది. వాటి ద్వారా మనం చదువుకునే చదువుల్లో కూడా తగినటువంటి అపారమైనటువంటి జ్ఞాన సంపద మనకు దొరుకుతుందన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎడ్యుకేర్ అనేటువంటి మాట నుండి ఎడ్యుకేషన్ అనేటువంటి మాట వచ్చింది. ఎడ్యుకేర్ అని అంటే తవ్వి తీసి అంటే లోపల ఉన్నటువంటి వాటిని తోడుకోవడం. ఎడ్యుకేర్ అంటే ఉన్న వాటిని తోడుకోవడం. నీళ్ళు ఉంటాయి కదండి, ఇప్పుడంటే మనకు ట్యాపులు ఉన్నాయి కాబట్టి తెలియదు. పూర్వకాలంలో ఏముండేవి? బావులు ఉండేవి. బావులలో నుండి